వియర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. ఇంతవరకు మనం రెడీమేడ్ బ్లౌజెస్ చూసాం, అలాగే ఫ్యాబ్రిక్స్ కూడా చూసేసాం కదండి. మరి ఇప్పుడు వస్తే కనుక మనకి ఈ డ్రెస్సెస్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇప్పుడు డిజైనర్ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ తీసుకుంటే అవేంటి లట్కన్స్ అండి. సో ఆ లట్కన్స్లోని డిఫరెంట్ స్టైల్స్ మనం చూడాలి అంటే కనుక ఇక్కడ మనం ఓవరాల్గా చూడొచ్చు అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. సో వాటిలోనే మనకి హెవీ నుంచి లైట్ వరకు అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మనకి టాజల్స్ దొరుకుతున్నాయి. సో హెవీగా ఉండేవి చూడాలి అంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. దీనిలో ఏంటంటే యాంటిక్ గోల్డ్ బాల్ కనిపిస్తుంది, ఒకటేమో రెడ్ కలర్ అండ్ దెన్ పర్ల్ ఒకటి కనిపిస్తుంది కదా. సో ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. ఇవి వచ్చేసి మనకి హాఫ్ శారీస్కి జనరల్గా వేస్ట్ దగ్గరికి వేస్తున్నారండి. సో అలాంటి డోరీకి వేసే కూడా మనం దీన్ని తీసుకోవచ్చు అనమాట. లేదు అంటే కనుక మనం శారీస్కి అంటే 4 sides బార్డర్స్ వస్తాయి కదా, ఓన్లీ 2 sidesకి యూజ్ చేసుకోవాలి అంటే కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మనకి ఏంటంటే ఇప్పుడు సింపుల్గా దుపట్టాస్ వస్తూ ఉంటాయి కదా, ఘాగ్రాస్ దుపట్టాస్ కూడా ఒక సైడ్స్కి కావాలంటే 4 sides లాగా కూడా తీసుకోవచ్చు. ఇవి కూడా వచ్చేసి మనం ఘాగ్రాస్కి తీసుకోవచ్చు అండి. ఇదేంటంటే మనకి పైనంతా కూడా డిజైనర్ బ్యాంగిల్ లాగా వచ్చింది కదా, ఈ బ్యాంగిల్కి ఎక్స్టెన్షన్లోనే మనకి ఈ ప్యాటర్న్లో ఇచ్చారనమాట. కాదు అనుకుంటే కనుక మనం సింపుల్గా దీన్ని బ్యాంగిల్లో కూడా వేసుకోవచ్చు అండి. అంటే హెవీగా మనం డ్రెస్అప్ అయిపోయిన తర్వాత ఇలాంటి బ్యాంగిల్స్ వేసుకుంటే కనుక మనకి ఏంటంటే డ్రెస్కి మ్యాచ్ అయ్యే ఇలాంటి లట్కన్స్ మనకి బ్యాంగిల్స్ కూడా ఉంటాయండి. ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకి కిందంతా కూడా ఫ్యాబ్రిక్తోనే ఉంది కాబట్టి దేనికైనా పట్టుకుంటుంది, లేదంటే పోగులు వచ్చేస్తాయనే మనకి టెన్షన్ కూడా అక్కర్లేదు, సింపుల్గానే ఉంటుందండి. అండ్ ఇందులోనే ఇంకొంచెం స్టెప్స్ వైజ్లో ఉన్న లట్కన్స్ చూడాలి అంటే కనుక ఇలా తీసుకోవచ్చు అనమాట. దీనిలో ఏంటంటే క్రిస్టల్స్ కనిపిస్తున్నాయి, అలాగే యాంటిక్ షేడ్లో మనకి చిన్న చిన్న గోల్డెన్ బాల్స్ కనిపిస్తున్నాయి కదా. వీటిలోనే కింద కనుక చూస్తూ ఉంటే వెల్వెట్ ఫ్యాబ్రిక్ తోటి కవర్ చేస్తారండి, బాల్స్ని ఇచ్చారు. దాని మీదనే మనకి ఒక స్టోన్ లేస్ లాగా ఇచ్చారనమాట. అంటే మూడింటికి అదే కనిపిస్తూ ఉంటుంది, కాకపోతే 3 different స్టెప్ సైజ్లో ఇచ్చారనమాట. ఇలా కూడా మనం తీసుకోవచ్చు. వీటిలోనే ఇంకా మల్టీ కలర్లో కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం సింగిల్ కలర్లో అయితే కనుక ఇలా చూసాం కదా, అదే మల్టీ కలర్లో కావాలి అనుకుంటే మరూన్ అండ్ గ్రీన్ మిక్స్ కావాలి అంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే సింగిల్ కలర్లో కావాలంటే మనకి ఇంకా బోల్డ్ అని కలర్స్ ఉన్నాయండి. ఇంకొన్ని హెవీగా ఉండే లట్కన్స్ చూడాలి అంటే కనుక మనం ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇవి ప్రస్తుతానికైతే మనం సింగిల్ షేడ్స్లో చూస్తున్నాము. మనకి గోల్డ్ అండ్ దెన్ బ్లూ, లేదంటే గోల్డ్ అండ్ దెన్ రాణి పింక్ కలర్లో కావాలంటే ఇలా తీసుకోవచ్చు. వీటిలో కూడా మనకి మల్టీ కలర్లో కావాలి, 2 మిక్స్ ఉన్న కలర్స్ కావాలి అంటే కూడా మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయండి. ఆ ప్యాటర్న్స్లో కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా హెవీగా ఉండే లట్కన్స్, ఇందాక ఆల్రెడీ చూసాం కదా, అందులో ఇంకా హెవీగా ఉండే లట్కన్స్లో కావాలంటే మనం ఇలా తీసుకోవచ్చు అనమాట. పైన ఒక వెల్వెట్ బాల్ లాగా ఇచ్చేసారు, కింద మళ్ళీ ఎక్స్టెన్షన్గా ఇలా ఇచ్చేసేసి కింద ఫైనల్గా మళ్ళీ 3 చిన్న చిన్న వెల్వెట్ బాల్స్ అనేవి కూడా ఇచ్చారు కదా. సో ఇలా కూడా తీసుకోవచ్చు అండి. అంటే మనం ఎంత గ్రాండ్గా ఉంచాలి అనుకుంటున్నామో డ్రెస్ని, దాన్ని బట్టి మనం ఈ లట్కన్ స్టైల్ సైజ్ అనేది మనం ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంతవరకు మనం చూసిన దానిలో ఏంటంటే బ్లాక్ అండ్ గోల్డ్ చూస్తున్నాం కదా, లేదంటే పక్కన వచ్చేసి మనకి పర్పుల్ షేడ్ విత్ గోల్డ్ కావాలంటే, సింపుల్గా ఉండేలాగా కావాలంటే ఈ ప్యాటర్న్స్లో కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. ఇవే కాకుండా ఇంకా సింపుల్గా వైట్ అండ్ గోల్డ్ ఉన్న మిక్స్లో కావాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అనమాట. ఇవి కూడా మనం లెహంగాస్కి అయితే కనుక బాగుంటాయండి. అంటే డ్రెస్సెస్కి డోరీస్లో అయితే కనుక ఇంత హెవీగా ప్రిఫర్ చేయరు కాబట్టి జనరల్గా లెహంగాస్కి అయితే కనుక ఇవి చాలా బాగా సూట్ అవుతాయి అనమాట. వీటిలో కూడా ఏంటంటే మనకి 3 different సైజెస్లో ఇచ్చారండి డోరీస్ని. సో దీనిలో ఏంటంటే మనకి ఒక గోల్డెన్ బాల్ అనేది కింద హ్యాంగ్ అవుతూ ఉంటుంది, పైనంతా కూడా పర్ల్ బీడ్స్ లాగా ఇచ్చేసారు, పైనంతా కూడా గోల్డెన్ బాల్స్ వచ్చేసేసి పైనంతా కూడా మనకి క్రిస్టల్స్ అండ్ స్టోన్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా. సో ఈ ప్యాటర్న్స్లో కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. అవే ఇట్లాగా స్టోన్స్ కాకుండా మనకి సింపుల్గా థ్రెడ్, ఉలెన్ థ్రెడ్ తోటి కావాలి అంటే కనుక ఈ ప్యాటర్న్స్ కూడా తీసుకోవచ్చు. దీనిలో ఏంటంటే మనకి మువ్వలు కూడా ఇవ్వడం వలన ఏంటంటే ఇది మనకి చక్కగా సౌండ్ కూడా చేస్తూ ఉంటుందండి. కాళ్ళ పట్టీలు పెట్టుకుంటే ఎలాగైతే మనకి సౌండ్ వస్తూ ఉంటుందో ఆ ప్యాటర్న్లో మనకి ఇందులో మువ్వలు ఇచ్చారు కాబట్టి ఇలా సౌండ్ కూడా వస్తుంటుంది అనమాట. మల్టీ కలర్లో ఉన్నాయి కాబట్టి సింపుల్గా ఉండేలాగా వీటిని డ్రెస్సెస్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఎందుకంటే మళ్ళీ దీన్ని లెంత్ మరీ పొడుగ్గా కాకుండా మీడియంగా ఉంది కాబట్టి వీటిని డ్రెస్సెస్ కూడా మనం సూట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ గోల్డ్ అండ్ స్టోన్స్ ఇంకా సింగిల్ కలర్లో కావాలి అంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అనమాట. సో ఇవి కూడా మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. ఇలా కాకుండా మనకి సింపుల్గా ఉండాలి, డ్రెస్సెస్కి కానీ శారీస్కి కానీ ఇంత హెవీగా ప్రిఫర్ చేయరు అనేవాళ్ళు ఇక్కడ ఉన్నవన్నీ తీసుకోవచ్చు అండి. ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే కనుక సింపుల్గా ఉన్నాయి. అలాగే మనకి ఏంటంటే డ్రెస్సెస్కి కరెక్ట్గా మ్యాచింగ్ కలర్స్ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి అనమాట. మనకి ఇప్పుడు ఒక స్టైల్ నచ్చింది, దీనిలోనే ఇంకో కలర్ కావాలి, ఈ కలర్ కాదు అనుకుంటే కూడా మనకి అలా ఏ కలర్ కావాలనుకున్నా ఇక్కడ దొరుకుతూ ఉంటాయండి. సో ఓవరాల్గా మనం ఇక్కడ చూస్తూ ఉంటే పర్ల్స్లో కావాలి అనుకుంటే పర్ల్స్లో కూడా మనకి ప్యాటర్న్స్ దొరుకుతాయి అనమాట. ఇలా తీసుకోవచ్చు. మనకి
కాదు గోల్డెన్ మామూలుగా ఇలాగా బయటికి ఏదైతే హెవీగా షైనింగ్గా కనిపిస్తూ ఉంటుందో వీటి వల్ల ఏంటంటే హెయిర్కి పట్టుకుంటుంది. మనం జనరల్గా డోరీస్కి వేసుకుంటే అలాంటి టెన్షన్ ఏం లేకుండా మనకి సింపుల్గా ఉండేలా కావాలంటే ఇలా తీసుకోవచ్చు. లేదంటే ఫ్యాబ్రిక్స్ తోటే తయారైన ఎన్నో లట్కన్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి అవి కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. సో ఇవాళ హలో లేడీస్లో కలెక్షన్ అంతా మీకు కూడా నచ్చి మీకు కూడా కావాలి అనుకుంటే కనుక కోటిలోని హనుమాన్ వ్యాయామశాల కాంప్లెక్స్ కేఎస్ లేన్లో ఉన్న న్యూ భరత్ లేస్ అనే షాప్కి మీరు కూడా విచ్చేసేయండి. ఇది ఇవాళ హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.